నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। ప్రకాశం జిల్లా ప్రజలకు కూటమి కార్యకర్తలు నాయకులు అధికారులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। నూతన సంవత్సరంలో సరికొత్త ఆశలు లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు। ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు। జిల్లా ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆకాంక్షించారు। జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు। అందరికీ నమస్కారం। ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజల అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు। మీరు అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో హ్యాపీగా హెల్తీగా ప్రాస్పరస్గా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। హ్యాపీ న్యూ ఇయర్। కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యకరంగా సుఖ సంతోషాలతో బాగుండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు। జిల్లా ప్రజలతో పాటు ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। కొత్త సంవత్సరంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు। జాతి కుల మత వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరూ నూతన సంవత్సర పండుగను జనవరి 1వ తేదీన జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు। 2025 నూతన సంవత్సరంలో ప్రజలందరూ చైతన్యవంతులై మంచి నిర్ణయాలతో వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు। నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలన్నారు। నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। జిల్లా ప్రజలందరికీ జెడ్పీ చైర్పర్సన్ బుజ్జపల్లి వెంకయ్యమ్మ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు। జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు। జనవరి 1 నూతన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు। సంక్రాంతికి అందరూ పండగలు చేసుకునే పెద్ద పండగ సంక్రాంతి పండుగ। అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। నగర ప్రజలందరికీ మేయర్ గంగాడ సుజాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సహకారంతో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని మేయర్ అన్నారు। ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షించారు। జిల్లా ప్రజలకు శ్రీ సత్య కేబుల్ వీక్షకులందరికీ దర్శి శాసనసభ్యులు జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। వైసీపీ నాయకులు కార్యకర్తలకు జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు। శ్రీ సత్య న్యూస్ అభిమానులందరికీ ఛానల్ అభిమానులందరికీ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మీ బూచేపల్లి శివప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు। ప్రతి సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి, ఆయురాగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలి, పిల్లాపాపలతో బాగుండాలి, కొత్త సంవత్సరం మొత్తం ఫ్యామిలీతో సుఖంగా గడపాలని చెప్పి మరొకసారి న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తాను। నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ దామోదర్ తెలిపారు। జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు। ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు। జిల్లాలోని ప్రజలు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఆకాంక్షించారు। జనవరిలో సంక్రాంతి పండుగ వస్తున్న దృష్ట్యా రైతులకు మంచి దిగుబడులు సాధించి రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని తెలిపారు। ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు। అందరికీ నమస్కారాలు। ముఖ్యంగా జనవరి 1, 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం। అదేవిధంగా కూడా రేపు 14వ తారీఖు జనవరి సంక్రాంతి పండుగ కూడా రాబోతూ ఉంది। దీని సందర్భంగా రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం। జిల్లాలోని వాహనదారులకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి 2025 సంవత్సరంలో జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులకు సహకరించాలని కోరారు। వాహనదారులకు నిబంధనలు పాటించాలని సూచించారు। ప్రకాశం జిల్లా వాహనదారులందరికీ మొదటిగా నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ నూతన సంవత్సరం 2020 సంవత్సరంన
వాహనదారులందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలెను. అట్లానే ట్రిపుల్ రైడింగ్ లేకుండా, రాంగ్ డైరెక్షన్ లేకుండా, ఓవర్ స్పీడ్ లేకుండా, అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ప్రతి ఒక్కరు వాహనం నడపాలని కోరుచున్నాము. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలో మంచిగా గడపాలని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని డీఎస్పీ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మా సిబ్బందికి అలాగనే ప్రజలందరికీ కూడాను పోలీస్ శాఖ వైపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ది ఉండబట్టే ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెన్షన్ను 4,000 రూపాయలు చేయడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేయడం జరుగుతుందని, ఒకవేళ 1వ తేదీ సెలవు అయితే ఒకరోజు ముందుగానే పేదలకు పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 63 లక్షల మందికి 2,700 కోట్లకు పైగా పింఛన్ల నగదు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. భర్తను కోల్పోయిన 5,402 మందికి వితంతు పింఛన్లు కూడా కొత్తవి మంజూరు చేసి నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో భర్త చనిపోతే కొన్ని నెలల తర్వాత పింఛను పొందే అవకాశం ఉండేదని, అలాంటిది ఒక్క నెలలోనే పింఛను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీవనోపాధి కోసం వలసలు వెళ్లే వారి సౌలభ్యం కోసం 3 నెలలకోసారి పింఛను తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా పింఛన్ నగదు పంపిణీ చేస్తున్నామన్నారు. పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా అనర్హులు పింఛన్లు పొందుతుంటే వారే స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని, లేని పక్షంలో సర్వేలో తొలగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, నియోజకవర్గ స్పెషల్ అధికారి లక్ష్మణనాయక్, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వానికి భాగస్వాములైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకి ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది. ఎన్నికల ముందు చెప్పినట్టుగా పెన్షన్ 4,000 పెంచిస్తామని చెప్పినట్టుగా చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. సెలవు రోజుల్లో ముందుగా చేస్తున్నాం. రేపు జనవరి 1 ఉద్యోగుల కోరిక మేరకు ఈరోజు ముందే పంపిణీ చేస్తున్నాం. ఈరోజు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల పెన్షన్ మేము పంపిణీ చేస్తున్నాం. కొత్తగా ఈరోజు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌస్ పెన్షన్ కింద 5,402 పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఇచ్చాం. గతంలో భర్త చనిపోతే వాళ్ళ పెన్షన్ కోసం కావాలంటే 6 నెలలు వెయిట్ చేసిన పరిస్థితి. అలా కాకుండా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇస్తున్నాం. మన ప్రాంత ప్రజలు వలసకి, పనులకి, వాటికి వలసలు పోతారు. వలసలు వెళ్ళిన వాళ్ళు 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కలుగ చేసింది. ఈ గ్రామం విషయం వస్తే, ఈ గ్రామంలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వైసీపీ అభిమానించేవాళ్ళు. కానీ 14-19లోనే ఇక్కడ మేము అభివృద్ధి అనేది చేసాం. ఆ రోజు చేసినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు అవన్నీ కూడా 6 సంవత్సరాల తర్వాత అలాగే ఉండిపోయినాయి. ఈరోజు మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇస్తామని చెప్తాను. ఒక 8 మంది ఇళ్ళు కావాలన్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళు మంజూరు చేస్తాం. అదేవిధంగా కొంతమంది పెన్షన్లు లేవన్నారు, పెన్షన్లు కూడా ఇచ్చే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఎటువంటి పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా అర్హులైన అందరికీ ఇవ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఎవరైనా అనర్హులు ఉంటే మీరు స్వచ్ఛందంగా మీ అనర్హత కనుకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేయండి. లేదంటే వెరిఫికేషన్లో అలాంటిది మేమైనా ఉన్నా కానీ అనర్హత ఉంటే అనర్హతల మీద తగిన చర్యలు కూడా తీసుకుంటానని తెలియజేస్తాను. ఓ కన్న తండ్రి కసాయిగా మారాడు. నెలలు కూడా నిండని తన బిడ్డని కడతీర్చాలని చూశాడు. భార్యపై ఉన్న అనుమానమే పెనుభూతమై ఈ దురాగతానికి తెగబడ్డాడు. 9 నెలల వయసు ఉన్న చిన్నారి నోట్లో యాసిడ్ పోశాడు. ఆ బిడ్డ ఉగ్గబట్టి ఏడుస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఈ హృదయ విదారకమైన ఘటన ఒంగోలు రూరల్ మండలం కరవది గుండాయపాలెం మధ్య రొయ్యల చెరువుల వద్ద సోమవారం ఉదయం జరిగింది. మన్యం జిల్లా ప్రాంతంలోని పాడేరుకు చెందిన మువ్వల భాస్కర్ రావు లక్ష్మీ దంపతులు తన పిల్లలతో కలిసి 10 రోజుల క్రితం ఇక్కడ రొయ్యల చెరువుల వద్ద పనిచేసేందుకు వచ్చారు. కరవది గుండాయిపాలెం మధ్యలో ఉన్న రొయ్యల చెరువుల వద్దనే వారికి వసతి కల్పించారు. అయితే రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు యజమానులు యాసిడ్ వంటి పదార్థం తెచ్చి చెరువుల్లో కలపమని చెప్పారు. ఆ మందులో కొంత మిగిల్చుకొని దాన్ని తీసుకుపోయి ఇంటిలో ఉన్న 9 నెలల కూతురు వైష్ణవికి తాపించాడు. దీంతో ఆ బిడ్డ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. వెంటనే భార్య లక్ష్మి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బిడ్డని ఎందుకు ఇలా చేశావంటూ ప్రశ్నించారు. ఈ బిడ్డ నాకు పుట్టలేదు, మా ఊర్లో చాలామంది నాకు చెప్పారు, అందుకే చంపేస్తాను అని కరాఖండిగా చెప్పాడు. వెంటనే వారు 108 వాహనాన్ని పిలిచి ఆ బిడ్డను చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం రిమ్స్కి తరలించారు. కాగా భాస్కర్ రావు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా 108 వాహనంలోనే కూర్చుని ఉన్నాడు. భాస్కర్ రావుకు మొత్తం 4 సంతానం కాగా ఆఖరిగా వైష్ణవి పుట్టింది. పుత్తడి బొమ్మలా ఉన్న ఆ బిడ్డను మొదటి నుంచి భాస్కర్ రావు ఇబ్బందికరంగానే చూస్తూ ఉన్నాడని భార్య లక్ష్మి వాపోయింది. తన భర్త ఇంత ఘాతుకానికి వెడుకడతాడని ఊహించలేదని ఆమె కన్నీరు మున్నీరైంది. కాగా జీజీహెచ్ వైద్యులు బిడ్డను పరీక్షించి ఇక్కడ లాభం లేదంటూ మెరుగైన వైద్యం కోసం గుంటూరుకి తరలించారు. పడుకున్నప్పుడు ఇది ఆ పెట్టుంటే యాసిడ్ నోట్లో వేసేసి దానికి పెట్టేనని బయటకు వచ్చినాడు. పాపని దుప్పట్లో లాగేసి చూస్తుంటే చేతులు కాళ్ళు వరికిపోతున్నాయి. ఇది ఎత్తుకొని దాకా ఇది కంపు వచ్చింది, ఏడ్రా పొగ వచ్చేస్తుంది నోటు నుంచి అన్నాను. అప్పుడు వేసేది పోసేసాడు, నాకు తెలుసు అని ఏడ్చుకున్నాను. అప్పుడు అన్న వాళ్ళు తీసుకువచ్చినారు. ఎందుకంటే పెద్దగా మాట్లాడు, అందరూ ఫోన్లు చేసి కూడా ఊర్లో కూడా నీకు ఇది నీ సంతానం కాదు అని చెప్పేవాళ్ళు సార్. నువ్వేం చేసావు? ఎవరే చెప్పారు? చెప్పు, మాట్లాడు. అందుకని నాకు కూడా అనుమానం వచ్చి నోట్లో పోసాను సార్. ఏం పోసావు? యాసిడ్ సార్. ఏం యాసిడ్ అది? ఏం యాసిడ్ తెలియదు సార్. దేనికి ఉపయోగిస్తారు? తెలియదు సార్. ఆ యాసిడ్ దేనికి ఉపయోగిస్తారు? ఎక్కడ వాడతారు మీరు? దేనికి వాడతారని తెలుసు. యాసిడ్ అని ఎలా తెలుసు నీకు సార్? యాసిడ్ అని ఎలా తెలుసు? యాసిడ్ అని తెలుసు సార్, అది దేనికి వాడతారు తెలియదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక పెన్షన్లు 1వ తేదీన పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజు పంపిణీ చేయడం జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు 5వ డివిజన్ గోపాల్ నగర్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో 13,85,00,000 రూపాయల పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హులైన వారికి త్వరలోనే గుర్తించి వారికి కూడా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లు 1 నుండి 5వ తేదీ ఇచ్చేవారని, అలా కాకుండా 1వ తేదీ సకాలం అందజేస్తే వారి అవసరాలకు అవసరమవుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లను సకాలంలో అందించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, 5వ డివిజన్ అధ్యక్షులు పార్టీ ఇన్ఛార్జి ఆవుల శ్రీనివాసరావు, కల్చరల్ విభాగం అధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు, నగర బీసీసీల కార్యదర్శి మద్దసాని రాము, 44వ పిఎస్ కన్వీనర్ మంచాల శ్రీనివాసరావు, మైనారిటీ విభాగం సభ్యులు మూసా, 46వ ఐటీడీపీ సభ్యులు గుర్రం వెంకట్రావు, కొల్లీరు దుర్గా, కంకర మీనా, మొహియుద్దీన్, అన్నంగి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు అవగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 64 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2,717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో
వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 128,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతోంది ప్రభుత్వం. మన ఒంగోలు నియోజకవర్గాన్ని వచ్చి 32,160 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి గాను 13,81,06,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్ కావాలని తీసేశారో అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తాం. మన ఒంగోలులో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అని చాలా చాలా సంతోషం. అయితే ఉదయం 5 గంటల నుంచే మరి పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పటికి మరి 11 అయిందండి. ఈ టైంకే 80% పూర్తయింది అనడంలో మరి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మరి 3,000 పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరఫున అయితే 20,000 మందికి పైగా మరి పెన్షనర్స్ ఉన్నారు. అంతేకాకుండా మరి 10 కోట్లకు పైగా మరి పెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమంగా 5 గంటలకే అన్ని చోట్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. 11కంతా 80.5% మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు మన నగరంలో దాదాపుగా 20,503 పెన్షన్లు ఉండగా దాదాపు 8,90,00,000కు పైగా అమౌంట్ డిస్బర్స్మెంట్ మా సచివాలయ సిబ్బంది చాలా చిత్తశుద్ధితో మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే 80% పూర్తి చేశారు 11:30 లోపే. అందువలన మరి ఈ పెన్షన్ అనేటువంటిది చాలామంది పేదలకు మరి ఎవరు పట్టించుకుంటూ పేదలకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మందులకు వృద్ధులంతా కూడా వాళ్ళే సొంతంగా ఆ 4,000 రూపాయలను ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక విజనరీ డాక్యుమెంట్ రూపొందించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలు, రహదారి కూడలలో భారీగా గుమిగూడడం, పార్టీలు పెద్ద శబ్దంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, సంబరాల పేరుతో రౌడీజం చేసిన, దురుసుగా ప్రవర్తించిన, మద్యం మత్తులో వాహనాలు నడిపిన, ప్రజా రవాణాకు అడ్డంకు సృష్టించిన ఉపేక్షించేది లేదని మద్యం దుకాణదారులు, బార్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలు నియమిత వేళలకు మూసివేయాలన్నారు. మంగళవారం సాయంత్రం నుండి అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు, గస్తీ బృందాలను ఉంచనున్నట్లు ఎస్పీ తెలిపారు. జనవరి 1 సందర్భంగా డిసెంబర్ 31 ఈవినింగ్ టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బైక్ రైడ్లు కానివ్వండి, టీజింగ్ ఇలాంటివి ఏది జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. సైలెన్సర్స్, సౌండ్స్, అలాగే హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళటం, అలాగే వేరే ఇటువంటి కొన్ని అల్లరి కార్యక్రమాలు జరగకుండా మేము ఆల్రెడీ ప్రికాషన్ తీసుకున్నాం. అలాగే ఆ రోజు బందోబస్తు ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది, మన జిల్లా ప్రజలకు అందరూ కోరుకునేది కూడా ప్రశాంతంగా ఈ యొక్క జనవరి 1ని జరుపుకుందాం. ఎటువంటి యాక్సిడెంట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు కూడా మీరు సహకారం అందించండి. ఈ ఇయర్ అంతా కూడా చాలా చక్కగా ప్రజలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవన్నీ రెగ్యులర్ టైమింగ్సే ఉంటాయి. అన్నీ రెస్టారెంట్, బార్లు అన్నీ కూడా రెగ్యులర్ టైమింగ్సే ఉంటాయి. సో ఎక్సైజ్ పీపుల్ విల్ టేక్ కేర్ దట్. మా పని మాది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ ప్లస్ సేమ్ అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా యాక్టివిటీస్ అనేవి కూడా వీళ్ళు కంట్రోల్ అంతటి రెగ్యులర్గా చేస్తున్నాం. ఆ రోజు కూడా ఇంకా కొంత ప్రికాషన్గా మేము భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 24వ లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన వేణు కారును కైవసం చేసుకున్నారు.
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాలో కారు, ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతలకు అందజేస్తున్నట్లు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ యజమానులు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్లను ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో శుభమస్తు షాపింగ్ మాల్స్ విస్తరించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్లు ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ మేనేజర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. 3, 4, 5, 6, 7, 8 చివరిన 49 ఉండే వాళ్ళందరికీ కూడా గెలిచే అవకాశం ఉన్నది. 4 49 లాక్ 6 కింద గీత పెట్టుంటారండి. ఇది 6 అండి. నేటి స్కూటర్ విజేత 37 చివరి 0 ఉన్న వాళ్ళందరూ కూడా గెలి 2 21,600 రోషిని గారమ్మా. అమ్మా మేము శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము. మా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మీతో మాట్లాడతారమ్మా. ఒకసారి లైన్ లో ఉన్నాడు తల్లి. రోషిని గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏ కంపెనీలో? మణిపాల్ హాస్పిటల్ లేదమ్మా. శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు విజయవాడలో ఏదో కొన్నారు షాపింగ్ చేశారు. మీకు వెహికల్ లక్కీ డ్రాలో బైక్ వచ్చిందమ్మా. అదే మీరు నెల్లూరులో 5,000 కదా షాపింగ్ చేసుకుంటున్నారు కదా శుభమస్తు షాపింగ్ మాల్లో. అదే మీకు లక్కీ డ్రా తీసేయాలి. కారు వచ్చింది, డిజైర్ కారు. దగ్గర రామ్మా. ఓకే కారు బైక్ లాటర్ అడ్డం పెడితేయాను. బైక్ అదేవిధంగా సంక్రాంతి తర్వాత 15వ తేదీ నాడు మారుతి డిజైర్ స్విఫ్ట్. శుభమస్తు షాపింగ్ మాల్లో మన దాని చైర్మన్ గారు వాసు గారు, అదేవిధంగా ఈరోజు 7 షోరూమ్స్ మొత్తం మన స్టేట్లో 7 షోరూమ్స్ని ఈరోజు నడుపుతూ ఉన్నారు. వాళ్ళు నెల్లూరు వాళ్ళు, మన ఒంగోలులో కూడా ఎప్పుడో పెట్టారు. ఈరోజు పండగ సందర్భంగా ఏదంటే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఎవరైతే షాపింగ్స్ చేస్తారో దానికి కూపన్స్ ఇవ్వటం, ఆ కూపన్స్లో కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మనం చూసాం. అట్లానే పండగలప్పుడు సందర్భాలప్పుడు ఇట్లా లక్కీ డ్రాలు తీయటం కూడా జరుగుతూ ఉంటుంది. అదే లక్కీ డ్రాలు కూడా ఈరోజు డిజిటల్ పద్ధతిలో అంతా ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు అందరి ముందే మనం కూడా లాంచ్ చేసి ఓపెన్ చేసాం. దాంట్లో ఒక విజయవాడ రోషిని అనే అమ్మాయికి స్కూటర్ రావటం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాం, కంగ్రాచులేషన్ చెప్పాం. అదేవిధంగా మనకుండే వేణు నెల్లూరు అతనికి కారు ఒకటి
డిజైర్ కారు ఒకటి ఈరోజు ఆయన కూడా లాటరీలో రావటం చాలా సంతోషం. కాబట్టి ఏదైనా కూడా స్థానికంగా ఒకరు వచ్చేమో పొదిలి వాళ్ళకి మోటార్ సైకిల్ వచ్చింది, ఒకరు ఒంగోలులో ఇక్కడ రాజీవ్ కాలనీలో ఉండే వాళ్ళకి కూడా ఒక స్కూటర్ వచ్చింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అన్నీ కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇలాంటి పండగ అప్పుడు మన వాళ్ళు కూడా కస్టమర్స్కి ఏదో విధంగా ఒక బెనిఫిట్స్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఒంగోలు వస్త్రాభిమానులు మమ్మల్ని అభిమానించి ఆదరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం పండగలకి మేము ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతులతో కస్టమర్స్ ఖాతాదారుల ముందుకు వస్తాము. ఈ సంవత్సరము భలే పండగలు భలే ఆఫర్ల పేరుతో ఆ స్కీమ్తో ముందుకు రావడం జరిగింది. ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు, పెద్ద పండగలైనటువంటి క్రిస్మస్ సంక్రాంతికి 2 పెద్ద కార్లు డిజైర్ కార్లు బహుమానంగా పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఒక డిజిటల్ డ్రా పద్ధతిలో ప్రతిరోజు డ్రా తీయడం జరుగుతుంది. దాన్ని లైవ్లో మా ఫేస్బుక్ పేజీలో కూడా రిలే చేస్తాము. ఈరోజు జరిగినటువంటి డ్రాలో విజయవాడ వాస్తవులకి స్కూటరు రోహిణి గారికి, అదేవిధంగా నెల్లూరు వాస్తవులు వేణు గారికి బంపర్ డ్రాలో డిజైర్ కారు గెలుచుకోవడం జరిగింది. ఈ 20 రోజుల డ్రాలో ఎవరైతే ఒంగోలు వాస్తవులు ఇద్దరు శ్వేత గారు రవీందర్ రెడ్డి గారు గెలుచుకున్నారో వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారి ద్వారా బహుమానాలు కూడా అందించడం జరిగింది. నూతన సంవత్సర వేడుకలకు ఒంగోలు నగరం సిద్ధమైంది. బేకరీల్లో పెద్ద ఎత్తున కేకులు, స్వీట్లు తయారు చేసి సిద్ధం చేశారు. కేకులు, స్వీట్లు కొనేందుకు ప్రజలు భారీ ఎత్తున షాపుల వద్ద క్యూ కడుతున్నారు. గతంలో కొంతమందికే పరిమితమైన కేకులు కట్ చేసే సంప్రదాయం ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ప్రధానంగా పెద్ద ఎత్తున పూల దుకాణాలు వెలిశాయి. పూల దుకాణాల్లో వివిధ రూపాల్లో పుష్పగుచ్చాలు తయారు చేసి అందుబాటులో ఉంచారు. వీటితో పాటు మాలలు కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. 31వ తేదీ అర్ధరాత్రి నుండే నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి కాబట్టి కొనుగోలుదారులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సత్య కేబుల్ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు. పూల అంగళ్ళ వ్యాపారానికి సంబంధించి తీసుకొచ్చిన మెటీరియల్స్ కానీ అన్ని హై కాస్ట్ మెటీరియల్ తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్లో కొంచెం ఆలస్యంగా వ్యాపారాలు అందుకుంటున్నాయి. కానీ విపరీతమైన రేట్లతో తీసుకొచ్చాము. కానీ తెల్లవారి ఏగుంజాము నుంచి వ్యాపారం అనేది కొద్దిగా అందుకుంటుందని మేము భావిస్తున్నాం. ఈసారి ఏంటంటే కొద్దిగా స్పెషల్ ఐటమ్ తెప్పించాము. మొత్తం కొద్దిగా అపీరియన్స్గా ఉండేదానికని మొత్తం స్పెషల్ ఐటమ్ తెప్పించి ఐటమ్ అయితే మొత్తం రెడీ చేసాము. బొకేస్ అవి మొత్తం రెడీ చేసాము. కానీ ఇప్పటి వరకు ఇంకా వ్యాపారం అయితే మొదలవలేదు. నేను మిడ్నైట్ 12 తర్వాత తెల్లారేటప్పటికి బిజినెస్ బాగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎన్ని రూపాయలు? 100 నుంచి అన్న బొకే స్టార్టింగ్ 100 రూపాయలు అన్న. 100 రూపాయల కాడి నుంచి 5,000 రూపాయల బొకేలు దాక్కుంటాయి. పోతాయి బాగానే దేవుడి వల్ల. కానీ ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు బిజినెస్. ఎప్పుడు దాకా సంక్రాంతి దాకా నడుస్తుందా? లేదు ఇది జనవరి 1, 2 అంతే. దాని తర్వాత క్లోజ్. మళ్ళీ సంక్రాంతికి ఏంటంటే విడుపుల వ్యాపారం ఎక్కువ ఉంటుంది.
ఫిజియోథెరపీ మెడికల్ కాలేజ్ వాళ్ళ కరస్పాండెంట్ మేడం గారికి. మేడం బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళకి ప్రతిరోజు వచ్చి తీసుకెళ్తా ఉంటాము. మంచి రేటుకి ఇస్తారు, ఫ్రెష్గా ఇస్తారు. ఏం తీసుకున్నారు మీరు? దండ, గులాబీల దండ. ఎంతలో ఉన్నది దండ? 300 రేట్లు రీజనబుల్గా తగ్గించేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు రెగ్యులర్గా 2025 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఒంగోలు నగర ప్రజలు ఈపాటికే సిద్ధమయ్యారు. ఎక్కడ చూసినా సందడే నెలకొంది. పూల కొట్ల దగ్గర నుంచి, స్వీట్ షాపుల దగ్గర నుంచి, ఇదిగో బేకరీ షాపుల దగ్గర కేకులది కొనుగోలుదారులు బాగా వస్తూ ఉన్నారు. ఈ పద్మాలయ బేకరీలో ఉన్నాం. దానికి సంబంధించి మనం వినోద్ బేకరీ నిర్వాహకులు, వాళ్ళని అడుగుదాం. సార్ వినోద్ గారు, ఇప్పుడు మనం ఎన్ని కేకులు మనం అందుకుంటాం, ఎన్ని రకాలు? మొదటిగా ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం 1000 కేకుల వరకు సేల్ చేస్తూ ఉంటాము. ఇక్కడ 1000 కేజీల వరకు అప్రాక్సిమేట్గా అందరికీ. 1000 కేజీలు సరిపోతాయండి? ఒక్కొక్కసారి సరిపోవచ్చు, ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు, ఒక్కొక్కసారి మిగులుతాయి కూడా. అంటే జనాల అంచనాన్ని మనం ఏం చెప్పలేము. న్యూ ఇయర్ వచ్చేటప్పటికి అంటే మనం ఈరోజు 4 రోజుల ముందు నుంచే ఈ ప్రిపరేషన్ ఉంటుందా మనకి? లేదు సార్, 29వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాము. 29 రాత్రి నుంచి కేకు స్టార్ట్ చేస్తాం అంతే. 30, 31 అంత. భారీ కేకులు అంటే ఎంత సైజు ఉంటుంది? భారీ కేకులు అంటే మినిమం 100 కేజీలు. 100 కేజీలు మినిమం 100 కేజీలు? అవునండి. ఇవాళే మనం కొప్పోలు చర్చికి ఇచ్చాము 60 కేజీల కేక్. ఒకటే కేక్ లారీ తీసుకొని వచ్చి తీసుకెళ్ళారు. ఎలా అంటే నగరం గతంకి ఇప్పటికి ఎలా తేడా ఏమన్నా గమనించారు? అంటే పెరగడం కానీ తగ్గడం కానీ? అంటే క్వాలిటీ వైజ్ కొంతమంది పీపులే లైక్ చేస్తున్నారు సార్. ప్రైస్ వైజ్ ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒకటి కట్ చేసుకుందాం, పూసుకుందాం అనే వాళ్ళే, కానీ దీన్ని ఇష్టంగా తినాలి అనే వాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజు. అదే అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఏదో సరదాగా కాసేపు కోసుకొని తీసేద్దాం అనే విషయంలో ఉన్నారే, కానీ ఎక్కువ మంది దీన్ని ఇష్టంగా తినాలి అనుకునే వాళ్ళు తగ్గుతున్నారు. అనేక రకాలైన కేకులు మనకి అందుబాటులో తీసుకొచ్చారు. పద్మాలయలో అనేక రకాలైన కేకులు కూడా డిజైన్స్ తీసుకొస్తున్నారు. ప్రేక్షకులు కంటే ప్రజల అభిరుచులకు అనుగుణంగా వాళ్ళు మంచి మంచి కేకులు, కూల్ కేకులు కానీ వీటన్నిటిని తీసుకొచ్చి వీళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాపారస్తులకు, వాళ్ళందరూ షాపుల్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, వాళ్ళని సన్మానించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో నూతన సంవత్సరంలో ఒంగోలు నగరం హడావుడి మాత్రం అంతా ఇంత లేదు. కేకులు, స్వీట్స్, పూల కొట్లలో బాగా హడావుడి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలో 2,85,438 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం 122.78 కోట్లు విడుదల చేసింది. తొలి రోజు మధ్యాహ్నం వరకు 88% పైగా పెన్షన్లు పంపిణీ చేశారు. జిల్లాలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని డీఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ పర్యవేక్షించారు. టంగుటూరు మండలం మలవరపాడులో పీడీ తేళ్ల రవికుమార్ పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచగొర్ల వెంకట్రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల కుటుంబాల సుస్థిర జీవనోపాధులు పెంపొందించేందుకు నూతన సాంకేతిక విధానంలో తక్కువ సమయంలో వినూత్నంగా మత్స్య ఉత్పత్తిని చేపట్టి అదనపు ఆదాయం పొందేటువంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిక చేసిన రైతులకు ఎన్ఆర్ఎల్ఎం సెట్తో ఎంఓయు చేసుకున్న ఉదయ్ ఆక్వా కనెక్టివ్ సంస్థ ప్రతినిధి ఉదయ్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు, వెలుగు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ విధానంలో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ఈ విధానాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని వినూత్నమైన విధానంలో సాగు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ రైతుల జీవనోపాధులు కల్పించేందుకు ఆధునిక విధానంలో మత్స్య ఉత్పత్తి చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రైతులు నిర్దేశించుకున్న ఆదాయం తగ్గకుండా, ఆదాయంలో అవాంతరాలు ఏర్పడకుండా అధిక ఆదాయం సమకూరేలా ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపిఎం డేవిడ్, ఏపీఎం నారాయణ, ఎంపిక చేసిన రైతులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
మెయిన్ రిక్వెస్ట్ పీడీ గారి సమక్షంలోనే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎలాగైతే ముందుకొచ్చి మన సెల్ఫ్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎలాగైతే మనం ఒక మాట ఇవ్వడం జరిగిందో, అధికారులు మన పీడీ గారు డిపిఎం గారు ఆ 10 నుంచి 20 యూనిట్లు మొదటిగా మనం గ్రౌండ్ చేసి మన స్టేట్ రిప్రజెంటేషన్ని మన జిల్లా మీద పడేలాగా మనం చేసుకోవాలనేదే నా రిక్వెస్ట్. సో దీన్ని ముందుకు తీసుకెళ్దాం. దీనిలో ఉన్న ఉపయోగాలు మనం రాష్ట్రం అంతటికి చెప్పడానికి ఒంగోలు పేరు వాడాలి అనేది మీ అందరూ కూడా ఒక ప్రామాణికంగా పెట్టుకొని ఈ యూనిట్ గ్రౌండింగ్ మనం ముందుకు తీసుకెళ్లాలనేది మీ అందరూ. మనం దేంట్లో దాంట్లోకి ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ట్రెడిషనల్గా ఉండేటువంటి దాని నుంచి ఇప్పుడు టెక్నాలజీ రిలేటెడ్గా, అలాగే తక్కువ స్పాన్లో తక్కువ ఇన్వెస్ట్తో అడ్వెంచర్ అంటే క్రియేటివ్గా చేసేటువంటి వాటి వైపు మన దృష్టిని మళ్లించాలి. చాలా చాలా వినూత్నంగా ఆలోచించాలి. దీనికి ఏ రకమైన ఇండికేషన్ ఇంకొకటి రాకెట్ సైన్స్ లాగా కొత్త నాలెడ్జ్ అవసరం లేదు. సో దానికి ఇప్పుడు వాళ్ళు మనకి ఏదైతే ఒక 10 మందిని ప్రైమరీగా సెలెక్ట్ చేసుకున్నటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. పిఎంఈజీపీ స్కీమ్ ఉంది, మనకి ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీ అయితే ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది, ఇంకా స్త్రీలు ఉంది, మన దగ్గర ఇంకా బ్యాంక్ లింకేజ్లు ఉన్నాయి, సిఐఎఫ్ ఉంది. మరి ఇన్ని రకాల కాంపోనెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని పాత రోజుల్లో లోన్ అంటే ఏదో డబ్బులు తీసుకోవడం, మిగతా ఖర్చు పెట్టుకోవడం, తర్వాత అప్పులు పాల్గొనడం. తెలుగులోనేమో అప్పు, ఇంగ్లీష్లో లోను, నాకు లోన్ కావాలన్నాం. అది అప్పు తిరిగి కట్టాల్సింది. అప్పు తిరిగి కట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే తీసుకున్న అప్పుతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ప్రపంచ దేశాలలో 3వ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచే విధంగా కృషి చేసిన కృషివలుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. ఒంగోలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ నిర్వహించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ప్రపంచ ఆర్థిక మధ్యంలో చిక్కుకొని విలవిలలాడుతున్న తరుణంలో మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన నిలిపిన మహోన్నతుడు మన్మోహన్ సింగ్ అని సైదా కొనియాడారు. మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని కోరారు. స్వతహాగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించి దేశానికి అమూల్యమైన సేవలు అందించారని ప్రధాన కార్యదర్శి ఈతా సుధాకర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో దేవరపల్లి సుబ్బారెడ్డి, షేక్ రసూల్, సుదర్శన రవి, చిముకుర్తి సుబ్బారావు, నాయకులు గోరెంట్ల కోటేశ్వరరావు, తెలకపల్లి బుజ్జి, మధు, వేణు, రాజు, మహేష్, డి కోటేశ్వరరావు, శేఖర్, వల్లి, అంకబాబు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మరి చదువు పని కల్పించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఆడుతున్న ఆర్థిక దేవుడు ఉన్నారంటే అలాగే ఈరోజు ప్రభుత్వ పారదర్శక పాలనకు నాంది పలికే విధంగా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాలు తీసుకొచ్చి ఈరోజు ప్రముఖంగా మరి ఈరోజు ప్రజల యొక్క వాస్తవాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏది తీసుకోవడం కోసం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్. అలాగే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్. అలాగే మనం చూసుకుంటే ఫుడ్ గ్యారెంటీ స్కీమ్ కూడా ఆహార భద్రత చట్టం గృహ అవసరాలకు అవసరమైన అన్ని రకాల సేవలను నిష్ణాతులైన మెకానిక్లచే ఇంటి వద్దకే వచ్చి నాణ్యమైన సేవలు మెప్మా ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్నట్లు మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. మెప్మా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హోమ్ ట్రయాంగిల్ సంస్థ అనుసంధానంతో ఇంటి వద్దకే సరసమైన విద్యుత్ సమస్యలతో పాటు అన్ని రకాల గృహోపకరణాలకు మరమ్మతులు చేసేలా సేవలు అందించనున్నట్లు తెలిపారు. అన్ని రకాల గృహోపకరణాల మరమ్మతులు చేయడంలో అనుభవం ఉన్న వ్యక్తులు మెస్మా కార్యాలయాల్లోనే సీఎంఎంల వద్ద
వారి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. జనవరి 5వ తేదీలోపు ఆసక్తి ఉన్న వివిధ రకాల మెకానిక్లు వారి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఆన్లైన్ ద్వారా సకల సేవలు ఇంటి వద్దనే అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగిందన్నారు. నైపుణ్యం కలిగిన వారు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని పీడీ కోరారు. ఒంగోలు నగర ప్రజలు ఈ పాటికే సిద్ధమయ్యారు. ఎక్కడ చూసినా సందడే నెలకొంది. పూల కొట్ల దగ్గర నుంచి స్వీట్ షాపుల దగ్గర నుంచి ఇదిగో బేకరీ షాపుల దగ్గర కేకులు కొనుగోలుదారులు బాగా వస్తూ ఉన్నారు. ఈ 14 బేకరీలో ఉన్నాం. దానికి సంబంధించి మనం వినోద్ బేకరీ నిర్వాహకులు వాళ్ళని అడుగుదాం. సార్ వినోద్ గారు, ఇప్పుడు మనం ఎన్ని కేకులు మనం అమ్ముకుంటాం, ఎన్ని రకాలు? మొదటిగా ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం 1000 కేకుల వరకు సేల్ చేస్తూ ఉంటాము. ఇక్కడ 1000 కేజీల వరకు అప్రాక్సిమేట్గా అందరికీ. 1000 కేజీలు సరిపోతాయండి? ఒక్కొక్కసారి సరిపోవచ్చు, ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు, ఒక్కొక్కసారి మిగులుతాయి కూడా. అంటే జనాల అంచనాన్ని మనం ఏం చెప్పలేము, ఎవరిష్టం వాళ్ళది. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సరిపోతాం. ఎన్ని రకాల కేకులు ఉంటాయి మన దగ్గర? బటర్ స్కాచ్, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, బ్లాక్ ఫారెస్ట్, చాక్లెట్ ట్రఫుల్ పోతున్నాయి. గతం కంటే ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అందరూ డిఫరెంట్ డిజైన్స్ చూస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఎక్కడి నుంచి మనకి ఈ కేకుల తయారీదారులు వస్తాం? మనకి ఎక్కువగా ఇక్కడ మనకి లోకల్ వాళ్ళతోటే మనం చేయిస్తున్నాము. ప్రజెంట్ అయితే బీహార్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. న్యూ ఇయర్ వచ్చేటప్పటికి అంటే మనం ఈరోజు మనకు 4 రోజుల ముందు నుంచే ఈ ప్రిపరేషన్ ఉంటుందా మనకి? లేదు సార్, 29వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాము. 29 రాత్రి నుంచి కేకు స్టార్ట్ చేస్తాం అంతే. 30, 31 అంతే. భారీ కేకులు అంటే ఎంత సైజు ఉంటుంది? భారీ కేకులు అంటే మినిమం 100 కేజీలు. 100 కేజీలు మినిమం 100 కేజీలు? అవునండి. ఇవాళే మనం కొప్పోలు చర్చికి ఇచ్చాము 60 కేజీల కేక్. ఒకటే కేక్ లారీ తీసుకొని వచ్చి తీసుకెళ్ళారు. ఎలా అంటే నగరం గతంకి ఇప్పటికి ఎలా తేడా ఏమన్నా గమనించారు? అంటే పెరగడం కానీ తగ్గడం కానీ? అంటే క్వాలిటీ వైజ్ కొంతమంది పీపులే లైక్ చేస్తున్నారు సార్, ప్రైస్ వైజ్ ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒకటి కట్ చేసుకుందాం, పూసుకుందాం అనే వాళ్ళే కానీ దీన్ని ఇష్టంగా తినాలి అనే వాళ్ళు తగ్గిపోతున్నారు రోజు. అది అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఏదో సరదాగా కాసేపు కోసుకొని తీసేద్దాం అనే విషయంలో ఉన్నారే కానీ ఎక్కువ మంది. కబడ్డీపాలెంలోని సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మొదలుకొని జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సొసైటీ ఎన్నికను నిర్వహించారు. ప్రెసిడెంట్ గా కట్ట రాజీవ్, వైస్ ప్రెసిడెంట్ చంటి, సెక్రటరీ పంది చైతన్య, ట్రెజరర్ గా నూకతోటి రాజు, జాయింట్ సెక్రటరీ పీటర్ పాల్, నాగరాజు సభ్యులను ఎన్నుకున్నారు. చాలా ఖర్చు వ్యయంతో పెట్టి చేస్తున్నాము. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సిఈ సొసైటీ రాబోయే రోజుల్లో సంఘానికి మేలు జరిగే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కబడ్డీపాలెంలోని కుటుంబ సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ప్రభుగీతాలను ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కట్టా సుధాకర్, పంది సుధీర్, పాస్టర్ భగవాన్ దాసు, యాదాల రాజశేఖర్, నూకతోటి పవన్, మద్దా రవి, కట్టా ప్రదీప్, మదన్, నవీన్, సన్నీ, ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా మన పాలెంగా పోస్ట్ చేసి ఫోటో గ్యాలరీ ఉంది.
పూర్వీకులు పెద్దలు అందరూ ఈ యొక్క సొసైటీ పరిచర్యలో పాల్గొని దీన్ని అభివృద్ధి పరిచారు. ఈ యొక్క సొసైటీ పరిచర్య వల్ల పాయలోని ప్రతి ఒక్క గృహానికి సొసైటీ యవనస్తులందరూ ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ప్రతి విషయంలో సొసైటీ వారి పాలెం వాస్తవులకి ఎప్పటికీ అందుబాటు ఉండి వారికి సహకరిస్తుంటారు. అలాగే పాలెంలో జరుగు క్రిస్మస్ కార్యక్రమాలు, అలాగే ఈస్టర్ కార్యక్రమాలు, నూతన సంవత్సర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సొసైటీ పరిచయంలో జరుగుతుంది. దరిదాపు 5 సంవత్సరాల నుంచి ఒక లవ్ ఫిష్ ప్రేమ విందు జరుగుతుంది. ఈ ప్రేమ విందు పాలనలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు, ప్రతి ఒక్క ఇంటి వారు ఇచ్చిన కానుకలతో మరియు కొంతమంది పెద్దల సహకారంతో ఈ యొక్క లవ్ ఫిష్ జరుగుతుంది. మరి ముఖ్యంగా మా పాలెం ఎక్స్ కౌన్సిలర్ అయిన కట్టా సుధాకర్ గారి నాయకత్వం, అలాగే కాబట్టి ప్రతి ఒక్క పాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సొసైటీ పరిచర్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య దేవునికి మహింకరంగాను పాలనకు దీవెనకరంగా జరుగుతుంది. ఈ సొసైటీకి కబాడిపాలెంలో ప్రతి కుర్రవాడు, ప్రతి పెద్దవారు అందరి సహకారంతో ఈ జయప్రదం జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒంగోలు పట్టణంలోని పూజా కంప్యూటర్ ఎడ్యుకేషన్లో డాక్టర్ కాళే మస్తాన్రావు అధ్యక్షతన విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, మరాఠా సంఘం అధ్యక్షులు కాళే వెంకటేశ్వర్లు, సిబ్బంది టి జ్యోతి, పూజ అల్లాడి, ఆకుల శివాజీ, కాళే సుబ్బారెడ్డి, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒంగోలు పట్టణ ప్రజలకు మరియు సిబ్బందికి, ఇక్కడ మన 2 పూజా కమిటీస్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే స్టూడెంట్స్ ఈ కార్యక్రమము వద్దన్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చి నూతన సంవత్సర వేడుకలు చేసుకుందామని చెప్పి వచ్చినందుకు వాళ్ళు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే మాకు పిల్లలు బాగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కానీ తోడ్పాటు ప్రతి సంవత్సరం మాకు దినదిన అభివృద్ధిగా చెందుతుంది. పూజా కంప్యూటర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా, స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా మరొకసారి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో పంపిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ ఉద్యోగాలు కూడా చాలామందికి వచ్చి ఉన్నవి. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో కూడా మా సోదరుడు, మాకు సొంత అన్న లాంటి కాళే వెంకటేశ్వర గారి కుమారుడు మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలులో 2 బ్రాంచులు, కొత్తవన్ బస్టాండ్లో, ఇక్కడ లాయర్పేటలో పూజా కంప్యూటర్స్ అని చెప్పని కొంతమంది యువకులకి ఈ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ద్వారా పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలని చెప్పని ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎంతోమంది మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మా పూజా కంప్యూటర్స్ యాజమాన్యానికి, అధ్యాపకులకి మరియు స్టాఫ్కి నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం రాత్రి ఒంగోలు నగరంతో పాటు మండల కేంద్రంలో మద్యం సేవించి యువకులు రోడ్లపై వాహన చోదన చేయడం నిషేధమన్నారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలు, లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రజల శాంతికి భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, డాబాలు నిర్దేశిత సమయంలో మూసివేయాలన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మా సిబ్బందికి, అలాగనే ప్రజలందరికీ కూడాను పోలీస్ శాఖ వైపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాబోయే 2025 సంవత్సరం అందరికీ కూడాను మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా పోలీస్ వైపు నుంచి మా అప్పీల్ టు ఆల్ పబ్లిక్ ఏమిటనంటే 31వ తేదీ రాత్రి
బైక్ రేసింగ్స్ కానీ లేదు అని అంటే ఓపెన్ డ్రింకింగ్ ఇలాంటి వాటికి దేనికి కూడాను మీరు పాల్పడవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకనంటే సంతోషంగా గడపాల్సినటువంటి సమయంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడాను ఆ కుటుంబం మొత్తం మళ్ళీ విషాదం అలుముకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక బైక్ రేసింగ్ కానీ ముఖ్యంగా యూత్కి స్నేక్ డ్రైవింగు, రేసింగు ఇలాంటి వాటికి పాల్పడకుండా సంతోషంగా గడపాలని చెప్పేసి, అట్లాగనే ఆల్కహాల్ సేవించేటటువంటి వాళ్ళందరూ కూడాను మీరు మీ ఇళ్లలో చేస్తే మంచిది. అట్లాగనే ఓపెన్ డ్రింకింగ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడాను పాల్పడవద్దు. అలాగనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నా కూడాను అవన్నీ కూడాను 1 గంట సమయానికల్లా అన్నీ కూడాను క్లోజ్ చేసుకోవాలి. ఆ విధంగా క్లోజ్ చేసుకునేదానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది మాత్రం అందరూ తప్పనిసరిగా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎటువంటి అల్లర్లకు ఎవరు ఏమీ పాల్పడవద్దని, మీరు చేసుకునేటటువంటి కార్యక్రమం పక్క వాళ్ళకి ఎవరికి కూడాను ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మీ అందరికీ కోరటం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా యూత్కి బైక్ రేసింగ్ లేదనంటే స్నేక్ డ్రైవింగు టౌన్లో ఇలాంటివి నడిపితే మీరు ప్రమాదం బారిన పడటమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదానికి గురి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి దానికి పాల్పడవద్దని, అలాగనే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను పాల్పడవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ కూడాను మీ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉంటే అందరినీ కూడాను 1 గంట లోపులోనే అన్నీ కూడా ముగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరలా అందరికీ కూడాను 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అద్దంకి ఆర్టీసీ డిపోను నూతన హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ తెలిపారు. డిపోలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని పనులు చేయిస్తున్నామన్నారు. ఆర్టీసీ డిపో ఇన్ అవుట్ సెంటర్ గేట్లలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని, బస్టాండ్ ఎదురుగా ఎటువంటి వాహనాలు నిలుపుదల చేయకుండా ప్రైవేటు వాహనాలు లోపలికి రాకుండా పోలీసుల సహకారంతో తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి, డ్రైవర్లకు, కండక్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 50 మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కాబట్టి ప్రజలంతా కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని, డిపో యొక్క ఆదాయము మరింతగా పెంచాలని, మరింతగా కేఎంపీఎల్, ఈపీకే తీసుకురావాలని సిబ్బంది అందరినీ కొరసపాడు మండలం మేదరమిట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీ రాత్రి పోలీసుల ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. డీజేలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపితే వారిని బహిరంగంగా మద్యం సేవించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో సంతోషంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. వేడుకల సందర్భంగా 31st నైట్ ఏదైనా కానీ మీ ఏరియాలో ఈ మేదరమిట్ల లిమిట్స్లో ఈ గ్రామాల మీద, ఈ రోడ్ల మీద కానీ ఏదైనా కేక్ కటింగ్లని, అవన్నీ ఆకతాయిలు, ఫంక్షన్లు చేయడం, రోడ్ల మీద చేయడం అనేది 100% నిషిద్ధం. అలాగే లౌడ్ స్పీకర్లు పెట్టి తర్వాత ఏదైనా ముందుగా లౌడ్ స్పీకర్లుగా ఏదైనా స్పీకర్లు పెట్టాలని పోలీస్ పర్మిషన్స్ లేకుండా పెట్టడం కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. అలా వేడుకలు అని చెప్పేసి పేరు పెట్టుకొని బైకుల మీద తాగి నడపడం ఇవన్నీ కూడా చేస్తే ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడతాం. దానివల్ల 10,000 దాకా జరిమానా, 6 నెలల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే సైలెన్సర్లు తీసి బైకులు అతివేగంగా నడపడం, ఆకతాయిలు ఈవ్టీజింగ్ చేయడం, రోడ్ల మీద తాగడం, ఇలాంటివన్నీ కూడా న్యూ ఇయర్ వేడుకలు అనే పేరు పెట్టుకుని ఇవన్నీ కూడా ఆకతాయి పనులు చేస్తే మాత్రం వాళ్ళ మీద. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.